నమస్తే, నేను రాజేశ్వరి. ఈరోజు అయితే మెలుకున్నా. ఈ 2 పూలు ఉన్నాయి. ఇంకా నిన్నైతే 6 పూలు విసుకున్నాయి. ఈ సైడ్కి ఏందో కదా ఇది ఎంత బాగుంది కదండి. అబ్బా, కళ్ళకి ఆనందంగా ఉంది. ఎంత మంచిగా ఉందో. తెల్ల ఇట్లా ఇట్లా మెత్తగా ఉన్నాయి, రేకులాగున్నాయి. బ్రహ్మకమలం లానే ఉంది, కానీ డ్రాగన్ అది కూడా రాత్రి పూజ వికసిస్తుంది. ఇది కూడా ఇంకా ఇది నిన్న ఇది అయిపోయింది. దీని పని నిన్న ఇది కూడా అయిపోయింది. నిన్న 6 అండి. అబ్బా, నిన్న మిస్ అయిపోయినా. నేను పడుకున్నా, నిద్ర పట్టేసింది. నాకు తెలియలే. మెలుకుంటే పడుకున్నా. ఇంక ఈరోజు ఎట్లయినా సరే అని కూర్చున్నా. వీటిని చూసి ఆనందించుదామని చెప్పి కూర్చున్నా. నిద్రపోతే నిద్ర పట్టేస్తుందని నిద్రపోలే. చాలా ఆనందం అనిపిస్తుందండి. నా దగ్గర అయితే తెచ్చుకున్నప్పుడు ఒకటే కాయ అయింది, తర్వాత 4 కాయలైనాయి. ఈసారి చాలా కాయలైనాయి. ఇంకొకటి ఏంటంటే, నాకు మీరు ఏమైనా సజెషన్ చెప్పారా? అందులో గడ్డి నేను చాలా విధాలుగా ట్రై చేసిన, నాకు ఆ గడ్డి పోతలేదు. ఇంకా వేరే పిందెలు కూడా చిన్నవి ఏం రాలేదు. ఇంకా ఇవి కాసినవి అయితే ఇవే కాయలు అవుతాయి. కాకపోతే సైజు కూడా చిన్నగా అయింది. ఎందుకంటే పోయినసారి సైజు ఫస్ట్లో చిన్నగా అయినా పెద్దగా అయినాయి కాయలు. కాకపోతే ఈసారి కావు. ఎందుకంటే ఆ సగం విటమిన్ గడ్డి తినేస్తుంది దానికి. పాపం తల్లి, ఇంక ఇన్న కాయలు కాసింది అది. నేను ఈసారి కాయం అనుకున్నా, కాకపోతే అయినాయి. ఇట్లా ఒక్కసారి 5, 6 అయినాయి అనుకోండి, మనం 2 తిని పక్క వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, అక్కకి, అన్నకి ఇవ్వచ్చు. సైజ్ చూడండి ఎంత చిన్నగా ఉంది. చిన్నగా అయిపోయింది. ఈ గడ్డి చూడండి ఎన్నిసార్లు తీసినాను, మళ్ళీ డబుల్ ట్రిబుల్ పెరిగిపోయింది. అసలు అర్థమవుతలేదు నాకు ఈ గడ్డితోనే. ఏం చేయాలి? ఇంత పెద్ద చెట్లు మళ్ళీ తీసి మళ్ళీ పెట్టుకోవాలంటే అవి బతుకుతాయా చస్తాయా, అదొక పెద్ద బాధ అయిపోయింది నాకు. ఈ పువ్వులను చూస్తే అయితే భలే సంతోషం అనిపించిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. ఎంత మంచిగా ఉందో, నాకైతే చాలా ఆనందంగా ఉందండి. పండైనాక అన్నీ చూపిస్తా అండి. అక్కడైతే చిన్న సైజ్ అయింది.